వెల్కమ్ టు థీర్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే యక్షిని అనే ట్రైలర్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ ఈ వీడియో చెప్పిస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టార్టింగ్లో చూసుకుంటే చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. వేదిక గారు ఉన్నారు, రాహుల్ విజయ్ గారు ఉన్నారు, మంచి లక్ష్మి గారు ఉన్నారు అనమాట. అండ్ ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. సో సింపుల్గా ఏం లేదు, స్టార్టింగ్లో మనకు అర్థమైపోతుంది ఏమంటారు లవ్ వల్ల అఫెక్షన్ వల్ల ఆమెకు శాపం తగులుతుంది అనేసి అయితే స్టార్టింగ్లో చూపించేస్తారు. దానికోసము ఈమె 100 మందిని సాక్రిఫైస్ చేయాలా, 100 మందోడు ఏమంటారు వర్జిన్ ఉండాలా, ఏమంటారు బ్రహ్మచారి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం పోయి ఏమంటారు ఇది ప్రాణం వదిలేటట్టు ఉండాలన్నమాట పోయి. సో మన డైలాగ్ బాగా చేస్తాం, మన డైలాగ్ బాగా సింక్ అయింది, నాకు బాగుంది. అంటే విజువల్ ప్రకారంగా అట్మాస్ఫియర్, అంబియన్స్, లొకేషన్స్ అవి బాగున్నాయి. ఇండివిజువల్ పర్సన్స్ యొక్క కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, విలన్ యొక్క కాస్ట్యూమ్స్ కానీ, అయ్యప్పమాల వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి. ఎగ్జాక్ట్ 48 సెకండ్కి మన మెయిన్ లీడ్ యాక్టర్ అవుతున్నారో కనిపించేస్తాడు. అండ్ ఇక్కడ మనం పెళ్లి చేసుకోవడం, ఇంట్లో ఫ్యామిలీలో కూడా పెళ్లి చేసుకోవడం, ఎప్పుడు చేసుకోవడం అనేసి ఆ డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. సో అన్ఎక్స్పెక్టెడ్గా బార్లో ఒక అమ్మాయి కల్పిస్తుంది, ఆ డ్యాన్స్ అవన్నీ నడుస్తుంటుంది అన్నమాట. సో అక్కడ మనకి ఈ అమ్మాయి దొరుకుతుంది, అమ్మాయికి ఏమో సాక్రిఫైస్ చేసుకోవడానికి ఇటు దొరుకుతాడు. దాని తర్వాత వెంటనే ఐ థింక్ 1:20 సెకండ్కి ఏమో మన మంచు లక్ష్మి గారిది ఎంట్రీ వస్తుంది. అండ్ ఇక్కడ ఎంట్రీ అయితే డిఫరెంట్గానే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఒక డైలాగ్ వేస్తుంది, 100 అరుదుగా దొరుకుతాడు, అది కూడా నీకు హల్కగా దొరికేసి అని ఒక డైలాగ్ వేస్తారు. ఇక్కడ నాకు కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏదో ట్విస్ట్ కొడుతుంది. స్టోరీ అంతా కూడా బాగుంది, కానీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే కొంచెం బాధాకరమైనగా అనిపిస్తుంది. లొకేషన్స్ బాగున్నాయి, అదొకటి మంచిగా చెప్తున్నా. అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ బాగున్నాయి. ఫైట్ సీన్స్ కూడా ఆబ్వియస్గా నైట్ అంత అనిపిస్తలేదు. మళ్ళీ ఆడ ఎప్పుడు 1:58 సెకండ్ నుంచి బ్యాక్గ్రౌండ్లో ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని ఆడలు వాడుతున్నట్టు కొంచెం అది ఆక్వర్డ్గా అనిపించింది. ఎందుకు పెట్టినా అనిపించింది. దానికి కొంచెం వేరే ట్యూన్ వాడినా బాగుండేది, బీజిఎం సాంగ్ పెట్టింటే బాగుండేది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓం నమః శివాయ కూడా పెట్టడం అది పెద్దగా సింక్ అయితే కాలేదు. అండ్ అక్కడక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటారు డిఫరెంట్గా అనిపించినాయి. సో మళ్ళా ఏదో జరుగుతుంది మరి. నాకైతే అక్కడ ఒక దిక్కు చూస్తే కొన్ని షార్ట్స్ మంచిగా అనిపించినాయి. అండ్ ఎండింగ్లో అదే రెడ్ బ్లాక్ అన్నట్టు మనకి ఏమంటారు ఇది ఉంది కదా, హాగ్వర్డ్స్, హ్యారీ పాటర్ సిరీస్ అలాంటి ఫైట్స్, మ్యాజికల్ ఫైట్స్ ఉంటాయి కదా, అది కనిపించింది. అక్కడక్కడ బ్లాస్ట్లు, కొన్ని సీన్స్ అక్కడక్కడ బాగా కనిపించినాయి. కానీ ఫైనల్గా చెప్పుకోవాలంటే యక్షిని సిరీస్ అవుతుందో June 14th స్ట్రీమింగ్ అనేసి అయితే మన వాళ్ళు పెట్టిర్రు. కానీ నాకు ఎన్నో తేడా కొడుతుంది. ఒక దిక్కు మంచిగా అనిపిస్తుంది, ఒక దిక్కు తేడా కొడుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మిక్సింగ్ అయిపోయిందా లేకపోతే ఏందా అనేసి అయితే నాకైతే అర్థమైతే లేదు. నేను ఓవరాల్ ఒక్క పాయింట్లో చెప్పుకోవాలంటే పర్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. పర్లేదు అన్న కాడికైతే అనిపిస్తుంది. చూద్దాం, మనం మూవీ అది చూసినాక అఫీషియల్గా June 14 దాకా అయితే వెయిట్ చేయాల్సింది. June 14 వచ్చినాక ఫైనల్గా ఎలా ఉంటుంది సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. ట్రైలర్కి అయితే 50-50 ఫీలింగ్స్ ఉన్నాయి పోయి. సో కన్ఫ్యూజన్లో ఉన్న నేనైనా సరే సో 50-50 అన్నట్టే పెట్టుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు? ట్రైలర్ చూసారా లేదా? మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.